ప్రణామ్ గురూజీ. ప్రణామ్ సార్జీ. ఇవాళ ఎపిసోడ్లో గురూజీ ఈ మధ్య చాలామంది యువత పెళ్ళి అవుతుంది కానీ సంతానం కలగడానికి చాలా ఆలస్యం అవుతుంది. దీనికి కారణాలు ఏముంటాయంటారు? మంచి ప్రశ్న వేశారు. ఈ మధ్యలో ఈ లాస్ట్ 10 years నుంచి ఈ ప్రాబ్లం ఎక్కువైంది. ఇంకొక 10 years వరకు ఇప్పుడున్న యూత్, ఇప్పుడు పిల్లలందరికీ ఐ థింక్ 50% పిల్లలుగానే అవకాశాలు ఉండేటట్టు గణాంకాలు చూపిస్తున్నాయి. ఎందుకు కారణం అంటే మొబైల్ వ్యవస్థ ఒకటి వచ్చింది. హై ఫ్రీక్వెన్సీ వల్ల మనం యూజ్ చేయడం వల్ల మగపిల్లల్లో వీర్యకణాలు, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఈవెన్ ఆ అమ్మాయిల్లో కూడాను చాలామందికి ఇప్పుడు ఈ థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ రావడానికి కూడా ఇదే కారణం. అలాగే పీసీఓడి, పీసీఓఎస్ అనే సమస్యలు, డిస్మెనోరియా ఇవన్నీ కామన్ అయిపోతున్నాయి. ఎక్కడో ఒక్కరికి వెందుత్వం అనేది లేడీస్ ప్రాబ్లం ఉండేది, దానివల్ల వచ్చేది. మా అమ్మగారి దగ్గర వస్తే అప్పుడు 3 రోజులు ఒక చెట్టు అది రసం ఇచ్చేది. రసం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చేది. కన్ఫర్మ్ కాని వాళ్ళకు అది అమ్మాయిల సమస్య. ఇప్పుడు వాళ్ళకంటే 60-70% అబ్బాయిల సమస్యతోటే ఈ పిల్లలు కలగట్లేదు సొసైటీలో. కారణం ఏంటంటే మొబైల్స్ కేవలం మన యొక్క లైఫ్ స్టైల్ ఆహార పదార్థాలు, కొంత రాత్రి దాకా లేట్గా స్లీపింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, పడుకోకపోవడం, ఈ రేడియేషన్ కొంత, ఇవన్నీ కలిసి మగపిల్లలలో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు అందుకే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీరు సొసైటీలో చూస్తున్నారు. ఈ యొక్క వెందిత్వం కాకుండా భార్య భర్తల్లో పెళ్ళైనాక ఎమ్మటే విడిపోవడాలు, ఇవన్నీ కారణం కూడా మోస్ట్లీ ఇది లైఫ్ స్టైల్ ఒకటి వచ్చేసి చేంజ్ అయింది కంప్లీట్గా. దాని మీద టెక్నాలజీ హైలీగా మనం మరి టెక్నాలజీలో మనం ఫోన్ వాడకుండా ఉండలేము, టెక్నాలజీ వాడకుండా ఉండలేము అంటే అలా అని చెప్పేసి సంతానం వద్దు అని కూడా అనుకోలేము. ఇప్పుడు చూడండి, దానికి పరిష్కారాలు కొరియా, జపాన్, ఒకనాడు చైనా ఒక పిల్లగాడి కంటే ఎక్కువ పిల్లల్ని ప్రొడ్యూస్ చేస్తే దండన చేసేది, కండిషన్ పెట్టింది. ఇవాళ వితిన్ 10 years లోపలనే, అది 10 years బ్యాక్ వద్దు. ఇప్పుడు ఒకరికంటే ఎక్కువ పిల్లల్ని కంటే వాళ్ళకి అన్ని గవర్నమెంట్లో కానివ్వండి అన్ని ఫెసిలిటీస్ కల్పించేలాగా చైనా ఈ మధ్యలో చేసింది. కారణం ఏంటి? ఒకప్పుడు లాస్ట్ 10 years బ్యాక్ చైనా వరల్డ్ నెంబర్ 1 ఉండేది జనాభాలో. ఇప్పుడు నెంబర్ 2కి అయిపోయింది, మన ఇండియా నెంబర్ 1 అయిపోయింది. మనం కూడా ఇప్పుడు జపాన్లో అయితే ఓల్డెస్ట్ జపాన్ అయిపోయింది, యంగస్టర్స్ లేరు అక్కడ. కొరియా, అక్కడక్కడ పెళ్ళిళ్ళు లేట్గా చేసుకుంటున్నారు. కారణం ఇవన్నీ ఏంటంటే ఈ డివైసెస్ యూజ్ చేయడం వల్ల, వీటి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మగపిల్లల్లో వ్యంగ్యత్వం అనేది కామన్ అయిపోతుంది. దానికి మీరు అడిగినట్టు ఆయుర్వేదాలు అయితే మంచి మెడిసిన్ ఉంది. మెడిసిన్ అంటే మూలికలు. చాలామంది మన అలోపతికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ IVF సెంటర్కి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి, అక్కడ కూడా సక్సెస్ కొన్ని కనబడకపోవడానికి. మన ఆయుర్వేదంలో కూడా అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో అశ్వగంధ, శతావరి, కొన్ని మూలికలు ఉన్నాయి అనమాట. విధారి కంద, కౌంచ్ బీజు, ఇట్లాంటి అన్నీ ఇవి దీని మీద ప్రభావం చూపిస్తాయి. ఇది టెస్టోస్టెరాన్ లెవెల్స్ కానీ, ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ, ఇవన్నిటిని ఎట్లా బ్యాలెన్స్ చేసే విధానం, వీటిని యూజ్ చేసి ఈ యొక్క మూలికలను యూజ్ చేసి ఆయుర్వేదలో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అట్లా పోనీ మన దగ్గర అట్లా లేట్ సంతానమైన వాళ్ళకి రిజల్ట్స్ ఉన్నటువంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయా? మీకు ఒకటి చెప్తే విచిత్రమే కానీ, సత్య ఫెర్నాండీస్ ఉన్నారు గోవాలో. ఓకే, ఫెర్నాండీస్ అని క్రిస్టియన్స్ వాళ్ళు. సత్య అంటే నా పేరు పెట్టుకొని వాళ్ళ పేరు కలుపుకొని ఇట్లా పుట్టిన వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందూస్కి మగపిల్లలు లేకపోతే అక్కడ ఉండడానికి వీల్లేదు సార్, మాకు పిల్లలు కావాలన్నాడు. ఒక 65-70 బిట్వీన్ ఉంటాడు, 65 years వయసు. సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఆయన లాస్ట్ కూతురు, ముగ్గురు కూతురులే, లాస్ట్ కూతురు 20-25 years ఉంటాయి. ఆ తర్వాత సాధారణంగా పిల్లలు కారు అంటే మగవాడికి 90 years వరకు కూడా అయినట్టు దాఖలాలు ఉన్నాయి, రికార్డ్స్. ఈ రోజుల్లో కష్టం. అట్టడానికి ఈఐలు నాతో పాటు చేసేది ఆయన వేరే డిపార్ట్మెంట్లో, అట్లాంటిస్లో. వారికి మేము మెడిసిన్ ఇవన్నీ చేయడం జరిగితే ఆయనకు
అద్భుతమైనటువంటి మగపిల్లాడి సంతానం కలిగింది. ఉమ్. అంత లేటుగా 65 దాటిన తర్వాత 65 దాటిన తర్వాత, అందులోనూ మగ సంతానం కోసం ఆడ సంతానం కోసం సెపరేట్గా కౌన్సిలింగ్ ఉంటుంది. మన దగ్గరకు వచ్చి మన దగ్గరకు రాలేదు, మేము ఇక్కడ నుంచి పంపించాం మెడిసిన్. ఓహో. యూఏఈ నుంచి ఆయన బంగ్లాదేశ్ వచ్చాడు. వచ్చి అక్కడ మా జిఎం తోటి మాట్లాడి ఈ పర్పస్ తోటి వెళ్ళిపోతున్నాడని, అవంతా ఒక కథ కమిషన్ ఉంటుంది. పీరియడ్స్ ఎప్పుడు కలవాలా, ఎప్పుడు ఇచ్చేయాలనేది కన్జ్యూమేషన్ టైమింగ్స్ ఉంటాయి, అవి సెపరేట్. అవన్నీ మేము కౌన్సిలింగ్లో ఇస్తాం. అవన్నీ ఆ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన్ని ఇక్కడ రప్పించి బంగ్లాదేశ్లో విత్ ఇన్ 1 month లోపల అయిపోయింది. ఆ అబ్బాయి పేరు కూడా నేనే ఆయాన్ అని పేరు పెట్టాను హిందూ. లేకపోతే అక్కడ ఉండదు, మేము కలకత్తా రావాల్సిందే స్వామీజీ అని చెప్పారు. ఓహో. అబ్బాయి లేకపోతే ఖచ్చితంగా మాకు ఒక అబ్బాయి కావాలి. ఇంత లేట్గా ఎట్లా అవుతుందమ్మా అంటే, అప్పుడు స్పెర్మ్ కౌంట్ చేపిస్తే లేదు, 0 తక్కువ, 0 అని లేదు కానీ 1 or 2 ఉండేది. అప్పటికప్పుడు పెంచేట్లాగా ఇక్కడికి వెళ్ళి మేము ఇవన్నీ ప్రిపేర్ చేసి పంపించడం జరిగింది. మా అల్లుడు అందులోనే ఉంటాడు, అక్కడనే మేనేజర్గా. ఆయన ద్వారా పంపించి వాడారు. ఆయన కొడుకు పుట్టాడు. ఆ విధంగా ఇక్కడ చాలామంది, ఇప్పుడు మా దగ్గర కూడా ఎంతోమంది ఇప్పుడు జగిత్యాల చుట్టుపక్కల నిర్మాల్లో పిల్లలు కాని వాళ్ళు వస్తున్నారు. వస్తే సంతానం కూడా కలుగుతుంది చాలామందికి.